వికారాబాద్లోని గరీబ్ నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఈ తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను పోలీసులు నిర్వహించారు. గరీబ్ నగర్ ప్రాంతంలో స్థానికులకు కౌన్సిలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పోలీసు కానిస్టేబుల్, 15 మంది ఎస్ఐలు, 3 సిఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాల తనిఖీ, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ అంజయ్య మాట్లాడుతూ కాలనీ ప్రజలతో కలిసి వారికి పోలీసుల నుండి ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామన్నారు. ఏదైనా సంఘటన జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటి యజమానులు ఇళ్లద్దెకిచ్చే ముందు వారి పూర్తి వివరాలు, వారి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ప్రతిసారి పోలీసులే అన్ని ఏరియాలను కవర్ చేయడం సాధ్యం కాదు కాబట్టి భద్రతలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. సుమారు 70 2-వీలర్ మోటార్ సైకిల్స్, 6 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కమ్యూనిటీ కాంటాక్ట్ పేరున ఈరోజు పబ్లిక్ ఇంటరాక్షన్ అయ్యి ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళకు పోలీస్ సహాయం ఏ విధంగా అవసరమైనటువంటి దాంట్లో మన ఒక 3 ఇన్స్పెక్టర్స్, ఒక 15 మంది ఎస్ఐస్, ఒక 15-20 మంది హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అండ్ హోంగార్డ్ అండ్ అదర్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఒక 70 మంది వరకు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసి ఈ యొక్క కాంటాక్ట్ ప్రోగ్రామ్ని ముగించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కాలనీలో పర్యటిస్తే సీసీ కెమెరాస్ అనేటువంటివి చాలా అవసరం. సీసీ కెమెరాస్ కనబడతలేవు. పబ్లిక్ ఎవరైతే ముందుకు వచ్చి మీరే ఇప్పుడు చాలామంది రెంట్స్కి ఇచ్చారు, బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, డిఫరెంట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చారు. మీరు పార్టిసిపేషన్ కావాలి. సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా మీ కాలనీ వాళ్ళకు పార్టిసిపేషన్ చేసి మేము మీతో ఇంటరాక్షన్ అయ్యి మా సెక్రటరీ ఎస్ఎస్ వస్తారు.